రేవంత్ రెడ్డి పాలన బాగానే అనిపిస్తుంది. इस वजह से हमें जल्दी पड़े तो ना हामिया करना वो तो कहाँ से करती गवर्नमेंट, थोड़ा टाइम लगता. ఇక టైం పడుతుంది కదా, కొంచెం 100 రోజులు అని ఇచ్చిండు కదా, టైం పడుతుంది కదా, టైం పడేదాకా కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఆయనకు ఓట్లు వేసి గెలిపించింది తప్ప కానీ ఆయన చేసింది ఏం లేదు, అదేం లేదు. रेवंत रेड्डी जो भी करा, वो जो बसा जो रखा नहीं वो सब गलत काम रखा. वो रूल हटा देना, ऑटो वालों को बहुत परेशानी हो रही. రేవంత్ రెడ్డి పాలన బాగానే అనిపిస్తుంది. ఆర్టీసీ ఫ్రీ అనేది బాగానే ఉన్నది. ఈ ఇన్సూరెన్స్ పథకం బాగానే అనిపిస్తుంది. ఇవన్నీ పథకాలు ఇట్లే బాగుండాలి. మాలాంటి వాళ్ళకు కూడా సహాయం చేయాలి. చిన్న వ్యాపారులకు 6 గ్యారెంటీలలో 2 అమలైనాయి, ఇంకా 4 గ్యారెంటీలు అమలవుతాయి అని మా ఆలోచన. ఇప్పుడు कांग्रेस हुकूमत उठ के 1 महीना होता है, 1 महीने में करता नहीं है हामिया बोलता. अब तो 2 हामिया कर ROG फ्री कर, ये जो RTC बस फ्री रहा लेडीज के वास्ते. अब KCR साल क्या है कि 10 साल से हुकूमत में, उनके हुकूमत में क्या भी औरंगल बोलते थे, क्या भी अभिवृद्धि बोलते थे, नहीं हुआ. और क्या है, पैदा हुए सो बच्चा 1 महीने में चलो बस चलता. गवर्नमेंट है ऐसा करती, मगर गवर्नमेंट का हमें लोग साथ देना. अब तरह सो परेशानियाँ ये सब उन्होंने देश संभल के उन्होंने लोग सोच समझ के कदम उठाते हैं. इस वजह से हमें जल्दी पड़े तो ना हामिया करना वो तो कहाँ से करती गवर्नमेंट, थोड़ा टाइम लगता करती, मगर थोड़ा टाइम लगता सोच समझ के. ప్రస్తుతానికి అయితే బాగుంది సార్. చాలామంది అయితే ఆశ పెట్టుకొని ఉన్నారు. 6 గ్యారెంటీలు అనేసి చెప్పేసి దాంట్లో 2 అమల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని మిగతాయి కూడా అమల్లోకి వస్తాయి అనేసి చాలామంది ఆశతో ఉన్నారు. దరఖాస్తులు చాలామంది నింపిలు, మా సైడ్ అంతా చాలామంది నింపిలు. వారు ఇచ్చిన డేట్ లోపే చాలామంది నింపేసి సబ్మిట్ చేసిళ్ళు. దాంట్లో వరకు చాలా వరకు అమలైతే అని చాలామంది ఆశతో ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ సీఎం, 6 గ్యారెంటీలు దాంట్లో నేను 2 పెట్టుకున్నా. 2 అయితే అప్లికేషన్ పెట్టాను, ఇంకొక 4 ఇస్తాడు, కానీ టైం పడుతుంది అన్న. ఇక అయితే అన్న ఇప్పుడే ఫామ్ అయింది కదా, ఇంకో టైం పడుతుంది అన్న. కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కదా, ఇక మహిళలకు ఒకటి చేసిండు, ఇక ఆరోగ్యశ్రీ ఒకటి చేసిండు, ఇంకా ఇక టైం పడుతుంది కదా, కొంచెం 100 రోజులు అని ఇచ్చిండు కదా, టైం పడుతుంది కదా, టైం పడేదాకా కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం ఎట్లుంటుందో అని. ఇక చిన్న వ్యాపారస్తులకు కూడా కొంచెం సహాయం చేస్తే అది వేరే తీరు ఉంటుంది అని మేము అనుకుంటున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. रेवंत रेड्डी जो भी करा, वो जो बसा जो रखा नहीं वो सब गलत काम रखा. मैं जब जो देखा, जो बसा में जो लेडीज जो माल ले रहे, जो कर रहे वो सही नहीं है. वो रूल हटा देना, ऑटो वालों को बहुत परेशानी हो रही. ऑटो वालों का जीना वो हो जा रहा. रेवंत रेड्डी को तो ये हमारी अपील है कि ये बसा का जो है वो हटा दो. और जो गैस 500 रुपये बोले वो भी अभी नहीं हुआ. 1 जनवरी बोले, आज 10 जनवरी हो गया, एक भी गैस अभी तक नहीं हुआ. वो 1300 को मिल जा रहा हमारे को. अब ये हमारी अपील है कि जो भी बोले हमारे लिए वो सब कर दो. 12,000 రూపాయలు ఏం మొదలు పెట్టాలి, టైర్లకు ఏమి వేయాలి, డీజిల్ ఏం పోసుకోవాలి, ఈ బస్సులు ఆడోళ్ళకు పెట్టాలి. పెట్టదు మేము అనలేము. ఓ బస్సు ఛార్జ్ తక్కువ చేసి, సగం ఛార్జ్ తక్కువ చేసి పెట్టుకోవాలి. కానీ మొత్తంగా ఫ్రీ పెడితే మేము రోడ్ల మీద అడుక్కు తింటాం. ఇప్పుడు మాకు ఆటో కిరాయి లేక మేము అడక తింటాను సార్, అడక తింటాను, కిరాయి లేక అడక తింటాను. రోజుకు 1 గంట వరకు 400-500 చేసుకునేది. ఇప్పుడు 300 రూపాయలు 150 రూపాయలు చేసిన పొద్దు నుంచి. ఏం కిరాయిలు ఏం చేసుకోవాలి, బతకాలి, పిల్లలు ఏం చదవాలి, సిటీలు ఏం కట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఏం కథ అని ఆ రేవంత్ రెడ్డికి తెలిసి ఉండాలి, ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండాలి. పద్ధతి ఇటువంటి పద్ధతి చేయవద్దు. ఏ ప్రభుత్వం చేయలే ఇట్లా బస్సులు ప్రభుత్వం ఫ్రీగా పెట్టలే, ఇట్లా పెట్టద్దు. నలుగురు ఉపాధి ఇచ్చే పని చేసుకోవాలి, కానీ మొత్తం ప్రభుత్వం లాస్ చేసుడు, ఆర్టీసీకి లాస్ ఉన్నది, ఇప్పుడు ఆటోలకు లాసే అని ఏ చెప్పని ఒక్క పని మంచిగా లేదు. 100 రోజుల్లో ఏ పరిపాలన చెప్తాడో చూస్తాను. ఇప్పుడు చూస్తూనే ఉన్నది. ఇప్పుడు నెల అవుతుంది ఆయన ఎక్కి. నెల రోజుల పని ఏం పని చేసినా మాకు అదే అర్థమవుతలేదు. అని ఏం పని చేసినా మంచి పని చేయి, నేను మెచ్చుకుంటా, జనాలు మెచ్చుకుంటారు. కానీ ఏం పని మమ్మల్ని ఆటో డ్రైవర్ లాస్ చేస్తే నీకేమవుతుంది, నీకేం రాదు. మా కడుపు కొట్టకు జరా, ఈ ఆటోలు బస్సులు బంద్ చేయి, లేకపోతే సగం ఛార్జ్ అయినా పెట్టు, మా కడుపు నింపు. నెలకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇవ్వాలి. అట్లయితే మాకు మంచిగా ఉంటుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే ప్రజలకు అందరికీ సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ మరి ఆయన ఏం చేసిండంటే సీటు కొరకే ఆలోచించడం తప్ప కానీ ప్రజల క్షేమం లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఆటో మీద ఎవరు కానీ దెబ్బ కొట్టలేదు. కానీ
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఈ స్త్రీలకు ఫ్రీ అనేసరికి స్త్రీలు ఏం చేసిందంటే ఆయనకు ఓట్లేసి గెలిపించింది తప్ప కానీ ఆయన చేసింది ఏం లేదు, అదేం లేదు. ఇప్పుడు గతించిన మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు మంచి పరిపాలన చేసిండు. ఎవ్వరికి కూడా ఎవ్వరికి హాని చేయలే. మంచి అందరికీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఏది కానీ ప్రతి ఒక్కరి వ్యవస్థకు ఏ కులస్థాలకు చేయవలసిన పనులు ఆయన ఖచ్చితంగా చేసిండు. కాబట్టి ఇక్కడ ఆటోల వాళ్ళు ఏమని చేస్తానంటే కనీసం మేము ఒక రోజుకు 200-300 చేసుకునే పరిస్థితి కూడా మా అక్కడ లేదు. ఈసారైనా మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి బస్సు సౌకర్యం అనేది ఫ్రీ అనేది తీసేసి మాకు ఏదైనా సాయం చేయవలసిందిగా ఆయనను కోరుతుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ పథకం పెట్టడం వల్ల ఓకే అందరికి మంచిగా జరుగుతాం. ఈ పథకం పెట్టి నెల రోజులు అవుతుంది. నెల రోజుల కాంచి మాకు ఎలాంటి గిరాకీలు లేవు. కాబట్టి పథకాన్ని ఎంబడే తీయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కాకపోతే దాని బదులు ఛార్జీలు అనేది తగ్గిస్తే అయిపోద్ది. ఫ్రీ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు అయితే చాలా వరకు కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారు. దీనివల్ల ఇంటి కిరాయి కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లోకి వెళ్ళేది ఇవ్వాలి. ఇవన్నీ కావాలంటే రోజు 1000 రూపాయలు సంపాదించాలి. అలాంటివి లేదు. ఉపాధి అనేది పోయింది. కొన్ని లక్షల మంది దాదాపు తెలంగాణ రాష్ట్రం పేరు మీద 15 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. చుట్టుపక్కల పల్లెటూళ్ళు కానీ సిటీ కానీ వేరే విలేజ్లలో కానీ మొత్తం ఆటో డ్రైవర్లు 15 లక్షల మంది ఉపాధి అనేది కోల్పోయారు. దీనివల్ల అనేది చాలా మంది రోడ్ల మీద పడతారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అది న్యూస్ అనేది బయటికి రాలేదు. కాబట్టి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాల్సిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నెల రోజులు 3 నెలలను పథకం పెట్టి 3 నెలల అన్ని పనులు పూర్తి చేస్తా అన్నాడు. కొన్ని అయితే బాగానే ఉన్నాయి. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ 500కే ఇస్తా అన్నాడు. కరెంటు బిల్లు 200 యూనిట్ అన్నాడు. అది ఓకే. 3 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తా అన్నాడు. కానీ మాకు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కుతలేరు. అక్కడనే బస్ స్టాప్లలో వాళ్ళే ఉంటారు తప్పించి ఆటో ముఖాన్ని చూస్తారు. ఆటోను చీప్గా చూస్తారు. నీది ఎందురా నీ బతికేదిగా ఇక పోరా రోడ్డు మీద పడ్డది పోరా అన్నట్టుగా చూస్తారు. ఆడోళ్ళు అయితే ఘోరంగా చేస్తారు. కాకపోతే ఫ్రీ కాకుండా సర్వీస్ ఛార్జ్ అనేది గింత అనేది తక్కువ పెట్టండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఎక్కరా, మీ ఇంట్లో చేయరా, అది ఇది అని అనొచ్చు. దానివల్ల ఎవరికైతే లాభం లేదు. ఆర్టీసీ కూడా చాలా నష్టమే. ఉప్పర్ పని పోదాం అన్నా కానీ ఉప్పర్ పని దొరకలేదు. ఏదైనా పని చేద్దామంటే రెగ్యులర్గా ఉండదు. రెగ్యులర్గా వచ్చే పైసల మీద ఆటో మీద వస్తున్నాయి. కాబట్టి చాలా మంది కొన్ని లక్షల మంది అయితే దీని మీద ఉపాధిగా ఉన్నారు. నేనైతే ఈ ఫీల్డ్కి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఈ నెల వస్తే ఇప్పుడు రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టాలి. రేవంత్ రెడ్డి పరిపాలన నంబర్ 1. క్యాబినెట్ కూడా అట్లే ఉంది. ఒకటేందంటే ఆటోలది కూడా మాట్లాడాలి. ఈ ఫ్రీ బస్సులది బలిసినోడు అలానే ఎక్కుతాడు, పేదోడు కూడా అలా ఎక్కుతాడు. పేదోళ్ళకు మినాయింపి బలిసినోళ్ళంతా తీసేయవలసిందే. రైతు బంధు అంటే కేసీఆర్ ఇంట్లో నుంచి చేయాలప్పుడు 1000 కోట్లు సంపాదించి ఒకటి బినామీ ఉన్నది. వాళ్ళ భూముల కోసమే ఈ ధరణి వెబ్సైట్ పెట్టి పేదోళ్ళ భూములు కూడా పట్టాలు కాలే కొంతమంది. ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అవి కూడా ధరణి ఓపెన్ చేసి ఇప్పుడు ఈ భూమాతను తీసుకొస్తాడు. దాన్ని తీసుకొచ్చి పేదోళ్ళ భూ కూడా పట్టాలు చేయాలి. ఇంకోటి రైతు బంధు లేట్ అవుతుంది. ఒకటేసారి వస్తా ఇళ్ళకు ఏర్పడంగానే సంసారం వస్తుందా? ఉన్నది మింగే నరాన్ని మింగే కేసీఆర్ బిడ్డ అల్లుడు హరీష్ రావు వాడు కూడా సంతోష్ రావు వీళ్ళు తింటే సరిపోయిందా? పేదోనికి ఇంత వచ్చిందా? బలిసినోడికే పోయినాయి ఇవన్నీ, పేదోనికి రాలే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బదనం ఎత్తడం కాదు, పరిపాలన 3 నెలలు అన్నీ చేస్తాడు, చేసి చూపిస్తాడు. వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేస్తాడు. ఆటో వాళ్ళలో కూడా ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు. అదే ముందుగా మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి. రెండోటి కూడా గృహలక్ష్మి అది 2500 అదొకటి వస్తుంది. ఇంకోటి 3 నెలల్లో 100 రోజులు అని చేస్తాడే. కేటీఆర్ ఎగిరినోడు ఈ వీడు వాడు ఎవడు ఎగిరిన గంతే. వచ్చేది కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. ఏదున్నా 2 జాతీయ పార్టీలు వెళ్తాయి మనం.